గౌరవనీయులైన అతిరథ మహారథులకు, అధికారులకు, ప్రియమైన సహోద్యోగులకు సింహపురి జేఏసీ తరపున ఈ చల్లని సాయంత్రం వేళ మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు నగరంలో తొలిసారి అన్ని శాఖల సచివాలయ ఉద్యోగులు ఒకే మైదానంలో ఒకే ఉత్సాహంతో క్రీడల్లో పాల్గొన్న నెల్లూరు ఎన్ఎంసీ స్పోర్ట్స్ మీట్ ఎడిషన్ 1 జనవరి 28, 29 తేదీలలో అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. ఈ విజయం యొక్క గుర్తుగా ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మీ అందరి కోసం ఈ క్రీడా సంబరం ఎలా ప్రారంభమైంది, ఎలా సాగింది, ఎలా అందరి మనసుల్లో మర్చిపోలేని జ్ఞాపకంగా మారిందో సంక్లిప్తంగా తెలియజేయడానికి ఇప్పుడు ఒక చిన్న ఏవి మీ అందరి కోసం. పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరం అని స్పష్టంగా చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గౌరవ శ్రీ పొంగూరు నారాయణ గారికి మన అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. వారి ప్రోత్సాహం, మార్గదర్శకం వలనే ఈ నెల్లూరు ఎన్ఎంసీ స్పోర్ట్స్ మీట్ ఎడిషన్ 1 ఇంత ఘనంగా విజయవంతంగా నిర్వహించగలిగాము. ఈ సందర్భంగా గౌరవ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారికి మరోసారి మన హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజలలో మమేకమై ప్రజల సమస్యలను తన బాధ్యతగా భావించే నాయకుడిగా, ఉద్యోగుల ఉత్సాహాన్ని కూడా తన ప్రోత్సాహంతో మరింత పెంచి ఈ క్రీడా వేడుకకు నిరంతర ప్రోత్సాహం అందించిన రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ క్రీడా సంబరానికి సంపూర్ణ సహకారం అందించిన నెల్లూరు నగర మేయర్ గౌరవనీయులు శ్రీ రూప్ కుమార్ యాదవ్ గారికి మన అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. నగర అభివృద్ధితో పాటు నగరాన్ని సేవిస్తున్న ఉద్యోగుల సంక్షేమంపై కూడా సమానంగా దృష్టి పెట్టే నాయకుడు మేయర్ గారు. క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు, ఉద్యోగుల్లో ఐక్యతని పెంచే శక్తివంతమైన సాధనం అని నమ్మి ఈ స్పోర్ట్స్ మీట్స్కి ముందుండి ప్రోత్సాహం అందించారు. వారి సహకారం వల్లనే ఈ క్రీడా వేడుక మరింత ఉత్సాహంగా, మరింత ఘనంగా నిర్వహించగలిగాము. ఈ సందర్భంగా మరొక్కసారి గౌరవ మేయర్ శ్రీ రూప్ కుమార్ యాదవ్ గారికి మరోసారి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మనందరి అభిమాని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ గారు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా ఎన్ఎంసీలో తనదైన ముద్ర వేస్తూ సచివాలయ ఉద్యోగులందరికీ ఎప్పుడూ అండగా నిలిచే అత్యంత ఇష్టమైన కమిషనర్. వారి పూర్తి సహకారం లేకపోతే ఈ స్పోర్ట్స్ మీట్ అసలు జరిగేదే కాదు. సింహపురి జాక్ ఏర్పాటు కావడానికి ముఖ్య కారణం మా కమిషనర్ గారే. నగరాభివృద్ధితో పాటు ఉద్యోగుల ఆరోగ్యం, ఉత్సాహం పట్ల ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపే నిజమైన ప్రజాపాలకుడు గౌరవనీయులైన శ్రీ మున్సిపల్ కమిషనర్ వైవో నందన్ గారు. ఆ కమిషనర్ గారికి సచివాలయ ఉద్యోగులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. క్రీడల పట్ల మక్కువ, ఎక్కడ క్రీడలు జరుగుతున్నా అక్కడ ముందుండి ప్రోత్సహించే వ్యక్తి, తన చిన్ననాటి ఆటల జ్ఞాపకాలను తలుచుకుంటూ ఈ క్రీడా వేడుకను ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తూ క్రీడాకారులకు ఉత్సాహం, స్ఫూర్తిని అందించిన నారాయణ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ జనరల్ మేనేజర్ గౌరవనీయులు శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారికి మనందరి తరపున సాదరంగా అభినందనలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ స్పోర్ట్స్ మీట్ విజయవంతంగా జరగడానికి సహకరించినటువంటి డైరెక్టర్ మాధురి మేడం గారికి, ఏడీసీ హిమబిందు మేడం గారికి, టీపీఆర్ఓ వాసు సార్ గారికి, మెడికల్ ఆఫీసర్స్కి, సెక్షన్ ఆఫీసర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ 2 రోజుల క్రీడల్లో క్రికెట్, కబడ్డీ, త్రోబాల్, రన్నింగ్, బ్యాడ్మింటన్, లాంగ్ జంప్, షాట్ పుట్, చెస్, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ వంటి అనేక పోటీల్లో ఉద్యోగులంతా తమ హోదాలను పక్కన పెట్టి చిన్న పిల్లల్లా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రీడలు కేవలం ఆటలు మాత్రమే కాదు, పని ఒత్తిడికి చిన్న విరామం, మనసుకు ఉల్లాసం, ఉద్యోగుల్లో ఐక్యతకు ఒక బలమైన వేదిక. ఈరోజు విజేతలకే కాదు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక గెలుపే.
ఇలాంటి క్రీడా సంబరాలు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమంలోని ముఖ్య ఘట్టమైన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభిద్దాం. అందరికీ ధన్యవాదాలు.